ఢిల్లీ కార్ పేలుడు కేసు ఇప్పుడు ఇంకా డేంజరస్ డైరెక్షన్‌లో వెళ్తుంది. హర్యానాలో దొరికిన కొన్ని ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్స్ ఎన్ఐఏకి పెద్ద షాక్ ఇచ్చింది. టోటల్ స్టోరీ సింపుల్‌గా చెబుతాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన కార్ పేలుడు ఇన్సిడెంట్ జస్ట్ ఒక ఇన్సిడెంట్ అని అనుకున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్‌లో డీపర్‌గా వెళ్తే ఇండియన్ ఏజెన్సీస్‌కి స్పైన్ చిల్లింగ్ డీటెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు హర్యానాలో మల్టిపుల్ ప్లేసెస్‌లో ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్స్ దొరకడం ఈ కేసు ఇంకా సీరియస్‌గా మారింది. రీసెంట్‌గా ఫరీదాబాద్‌లో 2900 కిలోలు ఎక్స్‌ప్లోజివ్స్ పోలీసులు సీజ్ చేశారు. ఇది నార్మల్ కేస్ కాదు. ఈ మెటీరియల్స్ అన్ని ఆల్ఫా యూనివర్సిటీకి సంబంధించిన ఎక్స్‌ట్రీమిస్ట్ డాక్టర్స్ లొకేషన్స్‌లో దొరకడం ఇది ఇంకా షాకింగ్‌గా ఉంది. ఈ కేస్ వెయిట్ ఎక్కువ కాబట్టి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్, డాగ్ స్క్వాడ్స్ అండ్ స్పెషల్ ఫోర్సెస్ అందరూ కలిసి మ్యాసివ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ అన్నది ఫుల్ కాన్ఫిడెన్షియల్ గా జరుగుతుంది. హర్యానాలో ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్ గా ఉంటే ఆల్మోరా డిస్ట్రిక్ట్ లో కూడా ఎక్స్‌ప్లోజివ్స్ మెటీరియల్స్ దొరికాయి. సాల్ట్ ఏరియాలో 2 స్కూల్స్ పక్కన ఉన్న బస్సెస్ లో సుమారు 161 జెలాటిన్ స్టిక్స్ అంటే సుమారు 20 కేజీలకు పైగా కనిపించాయి. ఒక స్కూల్ స్టూడెంట్ క్రికెట్ బాల్ కోసం వెతుకుతుండగా సడన్ గా ఈ స్టిక్స్ అన్నది కనిపించాయి. ఇది కనిపించిన తర్వాత పోలీసులకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళు వచ్చి చెక్ చేసి పోలీసులు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే కన్ఫర్మ్ గా జెలాటిన్ స్టిక్స్ అండ్ ప్యూర్ ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్స్ అని అక్కడ పోలీసులు అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే అక్కడ లోకల్ గా సర్పంచ్ అర్జున్ సింగ్ చెప్పిన ప్రకారం ఆయన వెర్షన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ రోడ్ ప్రాజెక్ట్ వర్క్ చేసిన వర్కర్స్ వాళ్ళ ఎక్స్‌ప్లోజివ్స్ అని డౌట్ పడుతున్నారు. బట్ ఇవన్నీ ఎందుకు? వాళ్ళ క్యాంప్ ఆ ప్లేస్ నుండి సుమారు 30 మీటర్ల దూరంలో ఉంది. వర్కర్స్ రాక్స్ బ్రేక్ చేయడానికి జెలాటిన్ స్టిక్స్ యూజ్ చేస్తారు. కానీ పోలీస్ చెప్పింది ఏంటంటే ఇది జస్ట్ వర్కర్స్ వల్ల కాకపోవచ్చు. ఆల్ యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఈ కేసు ఇంకా ఓపెన్ గానే ఉంది. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర కార్ పేలుడు ఇన్సిడెంట్ గురించి ఎన్ఐఏ ఫుల్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే బయటకు వచ్చాయి. పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాదుల గ్రూప్ కి సంబంధించిన లింక్స్ ఉన్న వైట్ కాలర్ ఉగ్రవాద మోడల్ అన్కవర్ అయింది. ఎన్ఐఏ కస్టడీలో ఉన్న డాక్టర్ ముషామిల్ సకిల్ చెప్పిన డీటెయిల్స్ చాలా షాకింగ్ గా ఉన్నాయి. చెప్పింది ఏంటంటే 2023 నుంచి ఈ బ్లాస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నారంట. అయితే 2 సంవత్సరాల ముందుగానే ఇలాంటి ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్స్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేశారంట. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటంటే మన ఇండియాలో మల్టిపుల్ లొకేషన్స్ లో ఈ విధంగా పేలుడులు చేయాలని ప్లాన్ చేసుకున్నారంట. అయితే ఈ ముజామిల్ కి ఒక మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారంట. ఈ కెమికల్ కలెక్ట్ చేయడం అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని గ్యాదర్ చేయడం. 26 క్వింటల్స్ అంటే 2600 కేజీలు నైట్రోజన్, ఫాస్ఫరేట్, పొటాషియం కెమికల్స్ ఇవన్నీ అండ్ అదే కాకుండా యూరియా, డీప్ ఫ్రీజర్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ గ్యాదర్ చేశారంట. ఇవి మన ఎన్ఐఏ కూడా వెరిఫై చేసింది. సో ఫ్రెండ్స్, ఢిల్లీ పేలుడు కేసులో కనిపిస్తున్న లింక్స్, హర్యానాలో దొరికిన ఎక్స్‌ప్లోజివ్స్, ఇండియాలో డేంజరస్ ఉగ్రవాదం ఉందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా వీళ్ళు దొరికిన వాళ్ళు ఇంకా దొరకని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఊహించుకుంటేనే చాలా షాకింగ్ అనిపిస్తుంది కదా! మన భారతదేశం ఈ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్ గా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ ఇన్సిడెంట్స్ పై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేసి తెలపండి. అండ్ అదే విధంగా ఈ వీడియో గనుక నచ్చితే ఈ వీడియోని ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.